హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బోటిక్ స్టైల్. నార్మల్ బ్లౌజ్ని క్రాస్ కటింగ్ ఎలా చేయాలో చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను. బ్లౌజ్ పీస్కి ఇలా క్రాస్గా అంచులుంటే స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ ఓపెన్ ఉండాలి, ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి ఉండాలి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ని ఇలా తీసుకొని షోల్డర్ దగ్గర నుండి నడుం వరకు స్ట్రైట్గా పట్టుకోవాలి. లూజ్ ఏం లేకుండా స్ట్రైట్గా దాన్ని లాగకుండా నార్మల్గా పట్టుకొని కింద 1/2 ఇంచు షోల్డర్ పైకి 1/2 ఇంచు తీసుకోవాలి. ఈ 1/2 ఇంచు కరెక్ట్గా తీసుకోవాలి. చూసారా, ఇలా 1/2 ఇంచు తీసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నెక్కి 2.5 ఇంచెస్, షోల్డర్కి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుం లూజు చూసుకోవాలి. బ్లౌజ్ని తీసుకొని నడుం దగ్గర ఇటువైపు స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని ఫోల్డింగ్ ఉన్న వైపు సమానంగా ఉంచి సైడ్కి మెయిన్ స్టిచ్చింగ్ దగ్గర డాట్ పెట్టుకొని సైడ్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం కూడా గుర్తుండేలాగా మెయిన్ డాట్ దగ్గర కూడా ఇలాగ స్ట్రైట్ మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ చంక డీప్ కోసం నడుంని ఇలా స్ట్రైట్గా పట్టుకొని కింద 1/2 ఇంచు, చంక పైకి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి. డాట్ పెట్టిన చోట ఇలా ఎల్ షేప్ వచ్చేలా గీసుకొని ఒక 1 ఇంచ్కి డాట్ పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ గీసుకోవాలి. నెక్స్ట్ నెక్ డీప్ తీసుకోవాలి. నడుంని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా పట్టుకొని కిందకు 1/2 ఇంచు, పైకి 1/2 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పైన 2.5 ఇంచెస్కి డాట్ పెట్టాం కదా, అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. ప్లీజ్ నా వీడియోలు కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేయాలి. ఇటు సైడ్ ఇలా ఓపెన్ ఉండాలి, మన వైపుకి ఫోల్డింగ్ చేసి ఉండాలి. ఇలా క్రాస్గా ఉంటే కట్ చేసుకోవాలి. చేతి పని కోసం 1.5 ఇంచెస్కి డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని గీసిన లైన్ మీదే ఉంచి పైకి స్టిచ్చింగ్ పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్కి 1.5కి డాట్ పెట్టుకొని కిందకి 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్కి డాట్ పెట్టిన చోట ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా హ్యాండ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి సైడ్కి లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ ఇలా డాట్ పెట్టుకొని ఇలా నీట్గా షేప్ వచ్చేలా గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు తీయాలి. నేను చూపించే విధంగా లోతు తీయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఫ్యాబ్రిక్ మీద ఇలా క్రాస్గా ఉంచాలి బ్యాక్ పార్ట్ని. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతలే ఇలా తీసుకొని మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి నెక్ ఒకటే చిన్నగా ఉంటుంది కదా, దానికోసం ఒక 5 ఇంచెస్కి డాట్ పెట్టుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీయాలి. ఇదైతే గుర్తు పెట్టుకోండి, మర్చిపోకండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ దాన్ని సరి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇలా 5 ఇంచెస్కి డాట్ పెట్టుకొని రౌండ్ షేప్ గీసుకొని కట్ చేసుకుంటే చిన్నదైనా తర్వాత నెక్స్ట్ కట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఫస్టే ఎక్కువ కట్ చేసుకుంటే కుదరదు కదా. ఇలాగా సమానంగా పెట్టి సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా ఫ్రంట్ నెక్ ఉంటుంది. చూసారా, కొంచెం తక్కువైంది. అలా తక్కువైనప్పుడు ఏం చేయాలి, ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని దాన్ని ఇలా రౌండ్ షేప్ గీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ నెక్. కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం నిదానంగా ఇలా రౌండ్ షేప్ వచ్చేలా కటింగ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్కి డాట్ పెట్టుకొని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నడుము పట్టీ కోసం ఇలా 1 ఇంచ్కి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీల కోసం ఇలా క్లాత్ని తీసుకోవాలి.
కాజాల పట్టీ వైపు ఇలా కొలత తీసుకోవాలి. నెక్స్ట్ 3.5 ఇంచెస్కి 3 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. దేనికి ఏ పార్ట్స్ ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మెడపట్టి కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్కి గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా కట్ చేయాలి. ఈ వీడియో మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.